గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. 4th బ్యాచ్ వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. సో క్లాస్లోకి వెళ్ళే ముందు నిన్న స్విగ్గీ ఐపీఓలో చాలామంది మన స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ ప్రాఫిట్స్ గెయిన్ చేశారండి. ఈరోజు అజయ్ రెడ్డి గారు క్లోజ్ చేశారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ప్రాక్టికల్గా వాళ్ళ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో మన ఇన్స్టిట్యూషన్ వాట్సాప్ పర్సనల్కి వాళ్ళు పెట్టింది ఇన్స్టిట్యూషన్లో ఆల్రెడీ పోస్ట్ చేశారు. సో పర్సనల్ వాట్సాప్లో నేను క్లియర్గా మీకు చూపిస్తాను. అజయ్ రెడ్డి గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అజయ్ రెడ్డి, నేను పొంగల్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నేను పైవో ట్రేడింగ్ అకాడమీలో సెకండ్ బ్యాచ్ జాయిన్ అయ్యాను సార్. సో ఆల్రెడీ 2 months సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. సో ఆల్రెడీ ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి నేను చెప్పాను, ఆల్రెడీ స్విగ్గీకి అప్లై చేస్తున్నాం ఐపీఓస్లో. నేను ఇంతకుముందు సురేష్ గారిని కూడా చాలాసార్లు అడిగాను కోర్స్ అయిన తర్వాత, సార్ ఏదైనా ఐపీఓస్ ఉంటే చెప్పండి, మంచి ఐపీఓస్ అయినా చెప్పండి సార్ అని చెప్పాను. సార్ వెయిట్ చేయండి చెప్పారు. సో వెయిట్ చేసిన దానికి కాను స్విగ్గీలో అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి నేను ఆల్రెడీ ఆ స్క్రీన్ షాట్ కూడా పోస్ట్ చేశాను. సో చాలా మంచి రిటర్న్స్ వచ్చాయండి. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి రిటర్న్స్ వస్తాయని. సో అంతా సురేష్ గారి గైడెన్స్ వల్లనే ఇదంతా జరిగింది. యాక్చువల్గా నిన్న ఒక్క షేరే మేము అమ్మేసాము. సో రిమైనింగ్ హోల్డ్ చేస్తున్నాడు. అంటే ఎందుకు నేను సార్ని అడిగాను, సార్ ఎలా సార్ హోల్డ్ చేయాలి, హోల్డ్ చేస్తే ఏంటి యూజ్, సో ఎన్ని రోజుల వరకు హోల్డ్ చేయొచ్చు నేనంతా అడిగాను. సో సారు చెప్పడానికన్నా చేసి చూపిస్తే బాగుంటుంది అనేసి సో మా స్టాక్స్ని హోల్డ్ చేయడం జరిగింది. సో ఈరోజు వాటిని మార్నింగ్ పీక్స్కి అంటే హైయెస్ట్ రిటర్న్స్లో ఎగ్జిట్ చేయడం జరిగింది. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలా రిటర్న్స్ ఇస్తాయనేసి. అందులోనూ ఖచ్చితంగా మార్కెట్ డౌన్ అవుతుంది అనే టైంలో సురేష్ గారు గైడెన్స్ ఇచ్చారు, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి దాని గురించి. సో దాని ప్రకారం దాన్ని బేస్ చేసుకుని ఎగ్జిట్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. నిజంగానే మేమైతే అటువంటి రిటర్న్స్ ఇస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను మీకైతే ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఖచ్చితంగా అప్కమింగ్ ఐపీఓస్ చాలా మంచి ఉన్నాయి, లైక్ బోట్, ఓయో, జాయ్ లుకాస్. సో చాలా మంచి ఐపీఓస్ ఉన్నాయండి. ఇవి అప్లై చేయడానికి కాకుండా మీరు అంటే లైక్ జాయ్ లుకాస్ అయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను, జాయ్ లుకాస్ మీరు ఐపీఓస్కి అప్లై చేసి ఎగ్జిట్ అవ్వకుండా మీరు అలానే విడిచిపెట్టినా కూడా చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. మీకు అందరికీ ట్రైనింగ్లో స్టార్టింగ్లో సురేష్ సార్ చెప్పింటాడు, హెచ్డిఎఫ్సి కానీ ఇలా మంచి జేకే టైర్స్ ఇలాంటివి చాలా ల్యాక్స్లో క్రోర్స్లో ఉన్నాయి. ఒక 10-11 years వరకు కొన్ని విడిచిపెడితే మంచి రిటర్న్స్ వస్తాయి. అటువంటి కూడా ఒక 2 ఉన్నాయి. దానిలో అయితే జాయ్ లుకాస్ కంపల్సరీ ఉంటుంది. సో సురేష్ సార్ గైడెన్స్ వల్ల ఖచ్చితంగా ఈసారి మాత్రం ఎవరైనా ఆ లోపలికి మీకు కోర్స్ అయిపోతుంది, ఖచ్చితంగా మీరు వీలైతే ఐపీఓస్కి అప్లై చేయండి. సురేష్ సార్ హెల్ప్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. చాలా మంచి సజెషన్స్ ఇస్తాడు సార్ అయితే. ఎందుకంటే ఎటువంటి టైంలో ఎంటర్ అవ్వాలి, ఎటువంటి టైంలో ఎగ్జిట్ అయిపోవాలి, ఎలా మనము ఎంటర్ అవ్వాలి అనే దాని గురించి ఖచ్చితంగా సార్ అయితే బాగా చెప్పగలుగుతాడు. ఆయన గైడెన్స్ లేకుండా మాత్రం ఎవరు అప్లై చేయకండి. ఫస్ట్ టైం అప్లై చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆయన హెల్ప్ తీసుకొని అప్లై చేయండి, ఓకేనా? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. నిజంగానే మీరైతే హ్యాట్స్ ఆఫ్ మీకు. అంటే మీ ట్రైనింగ్ లెవెల్, మీ మెటీరియల్స్ కానీ, మీ ట్రైనింగ్ కానీ అవి పక్కలో పెడితే ఐపీఓస్కి సంబంధించి చాలా మంచి గైడెన్స్ అయితే మీరు ఇచ్చారు. సో ఫ్యూచర్లో కూడా మీ సపోర్ట్ మాకు ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ స్క్రీన్ షాట్స్ ఆల్రెడీ మీరు మెయిన్ గ్రూప్లో పోస్ట్ చేశారు, బట్ పర్సనల్గా పెట్టింది కూడా నేను చూపిస్తాను. సో అజయ్ రెడ్డి గారు, సో ఇక్కడ చూస్తే ఒకటి వచ్చేసి 37 క్వాంటిటీ, టోటల్గా మనకి స్విగ్గీ వచ్చి 38 క్వాంటిటీ. అందులో 37 క్వాంటిటీ నిన్న అలాగే ఉంచేశారు. 1 క్వాంటిటీ మాత్రం నేను సెల్ చేశారు, అది అలాగే హోల్డ్ చేశారు. ఈరోజు మంచి రిటర్న్స్ వస్తాయనేసి. సో ఆయన సెల్ చేసినటువంటి అమౌంట్ ఎంత అంటే 478. మేబీ ఈ ప్రైస్కి ఎవరు ఎగ్జిట్ చేసిండే పోయిండొచ్చు స్విగ్గీలో. అందరూ కూడా 440, 420లో ఎగ్జిట్ అయిపోయారు. ఓపెనింగ్ ప్రైస్ 420 ఉంది. సో ఆల్మోస్ట్ అందరూ అక్కడ ఎగ్జిట్ అయ్యారు. అజయ్ రెడ్డి గారు మాత్రం 478లో ఒక లాట్ ఎగ్జిట్ చేశారు. తర్వాత వచ్చేసి 479లో 919కి ఫస్ట్ 5 minutes క్యాండిల్లోనే ఎగ్జిట్ చేయడం జరిగింది. 479. సో ఇది అమేజింగ్ అండి. చాలా అద్భుతమైనటువంటి రిటర్న్స్ నా స్టూడెంట్స్ పొందినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను, చిన్న ఎగ్జాంపుల్. అంటే మీకు ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను, బట్ టీంతో నేను చెప్పలేదు. ఖచ్చితంగా గురువు మనకి ఏదైనా ఒకటి చెప్పినప్పుడు అది సక్సెస్ అనేది శిష్యుడు సక్సెస్ అయితేనే మీకు చాలా మంచి గుడ్ విల్ ఉంటుంది. సో నిజంగానే మేము సక్సెస్ అయినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో నేనైతే అనుభవించాను మీ వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నైస్.